దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ షేర్లు లాభాలు కొనసాగుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్ అలాగే టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రామ్ ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 2 రోజులుగా మార్కెట్స్ చూస్తే ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్? మోస్ట్ లైఫ్ టైమ్ హైక్స్ రీచ్ అయినాయండి. సో కొంచెం స్టెబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ ఇట్ ఇస్ నథింగ్ టు వరీ. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ 2 to 3 days లో మనం చాలా ఇన్ఫ్లోస్ కూడా చూసాం. పాజిటివ్ గా చాలా హైలో క్లోజ్ అయింది. నిఫ్టీ కానివ్వండి, తర్వాత సెన్సెక్స్ కానివ్వండి, చాలా హైలో క్లోజ్ అయింది. సార్ సెన్సెక్స్ దాదాపుగా రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేసింది. 78,000 క్రాస్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా రాను 1 lakh వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఉండొచ్చండి. ఇట్ ఇస్ ఓన్లీ నంబర్ కాబట్టి తప్పకుండా ఉండొచ్చు. ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే మాత్రం తప్పకుండా ఉండొచ్చు. ఎందుకంటే మనకు నంబర్స్ ఏవైతే వస్తున్నాయో ఎస్టిమేటెడ్ నంబర్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 25 కూడా ఎర్నింగ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో చాలా పాజిటివ్ గ్రోత్ నంబర్స్ కనపడుతున్నాయి. సో అదే మాదిరిగా ఒకవేళ ఉంటే మాత్రం తప్పకుండా 1 lakh ఇస్ ఎక్కడైనా రీచ్ కావచ్చు. బట్ ఎస్, ఇన్ ద లాంగ్ రన్ ఇట్ ఈస్ పాసిబుల్. బట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ నంబర్స్ మాత్రం కనపడాలి. ఎర్నింగ్స్ నంబర్స్ ఏవైతే సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి, తర్వాత బిఎస్సి 200, 500 అన్ని కంపెనీస్ కూడా ఎర్నింగ్స్ గ్రో అవుతుంటే మాత్రం తప్పకుండా సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి ఇంకా హై వెళ్లే అవకాశం ఉంది. సార్ టెక్నికల్ గా చూస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? నిన్న క్లోజింగ్ లో 23,868 ఉందండి. కానీ ఇవాళ చూస్తే మాత్రం తప్పక కొంచెం నెగటివ్ 20-30 పాయింట్స్ కొంచెం నెగటివ్ ఉంది. బట్ అదర్వైజ్ సపోర్ట్ లెవెల్స్ మాత్రం 23,650, 23,550 ఇది సెకండ్ సపోర్ట్. అదే మాదిరిగా రెసిస్టెన్స్ లెవెల్స్ మాత్రం ఒకవేళ 23,800 మీద సస్టైన్ అవుతా మాత్రం 24,000, 24,150 ద నిఫ్టీ లెవెల్స్ అండి. బ్యాంక్ నిఫ్టీ నిన్న 52,870 క్లోజ్ అయిందండి. సో సపోర్ట్ లెవెల్స్ 52,400 అండ్ 52,200 ఇవి సపోర్ట్ లెవెల్స్. రెసిస్టెన్స్ లెవెల్స్ ఆన్ ద హైయర్ సైడ్ 53,250, 53,500. అండ్ సార్ సెక్టర్ వైజ్ గా చూస్తే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఫోకస్ చేయవలసిన సెక్టర్స్ ఏంటి సార్? బ్రాడ్ సెక్టర్స్ ఉన్నాయండి. ఐ థింక్ నిన్న మెటల్ సెక్టర్స్ చాలా నెగటివ్ గా రియాక్ట్ అయింది. అదే మాదిరిగా టెలికాం సెక్టర్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఎందుకంటే స్పెక్ట్రమ్ సేల్ తోటి 11,000 కోట్లు గవర్నమెంట్ కి వచ్చింది కాబట్టి టెలికాం సెక్టర్ చాలా పాజిటివ్ గా క్లోజ్ అయింది. బట్ అదర్వైజ్ ఈ హై లెవెల్స్ లో మాత్రం ఒక ఫండమెంటలీ స్ట్రాంగ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ లో మంచి స్టాక్స్, మంచి ఫండమెంటల్ స్టాక్స్ ఏవైతే రెగ్యులర్ గా మంచి క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ పాజిటివ్ గా డిక్లేర్ చేస్తున్నారో అటువంటి కంపెనీస్ ఎంచుకుంటే బాగుంటుందండి. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా గ్రాసిమ్ ఏదైతే ఉందో అది ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. అది కూడా ఇవాళ పాజిటివ్ ఉంది. గ్రాసిమ్ లాంగ్ రన్ కెన్ బి లుక్డ్ అట్ అట్లీస్ట్ another 100-200 రూపీస్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. అదర్వైజ్ ఇండియా సిమెంట్స్ ఇది గుడ్ స్టోరీ. రిలయన్స్, ఐడియా, భారతీ ఎయిర్టెల్ ఎందుకంటే స్పెక్ట్రమ్ సేల్ తోటి ఇవన్నీ కంపెనీస్ కూడా మంచి పాజిటివ్ ట్రెండే కనపడుతుంది. ఫార్మాలో గ్రాన్యూల్స్ ఇండియా, అదే మాదిరిగా బ్యాంకింగ్ సెగ్మెంట్ లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎఫ్ఎంసీజీలో బ్రిటానియా. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఐ థింక్ టాటా మోటార్స్ ఇది గుడ్ కంపెనీ. ఎందుకంటే నెక్స్ట్ 5 years లో దే వాంట్ టు రియలీ గుడ్ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ ద ఎలక్ట్రికల్ కంపెనీ, ఎలక్ట్రిక్ కార్స్, తర్వాత న్యూ కార్స్, న్యూ మోడల్స్ ఇటువంటి చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో టాటా మోటార్స్ ఇది ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ స్టోరీస్ మనం వింటున్నాం. కానీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఎంచుకుంటేనే బాగుంటుంది. సార్ ఐపీఎస్ ట్రెండ్ ఏ విధంగా ఉంది సార్? చాలా కంపెనీస్ కూడా ఐపీఎస్ లోకి రాబోతున్నాయి అని చెప్పేసి ఒక ఐపీఎస్ జాతర ఉండబోతుంది అని చెప్పేసి సంబోధిస్తున్నారు. దీనికి మీరేమంటారు? మంచి కంపెనీస్ ఎంచుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ ఏదైతే ఉంటుందో ఇట్స్ లిక్కర్ కంపెనీ. వాళ్ళ
చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇవాళ డేటా చూస్తే మాత్రం నిన్ననే IPO ఫుల్లీ సబ్స్క్రిప్షన్ అయిపోయింది. దర్ ఇస్ అ మిడ్ క్యాప్ IPO అంటే నెఫ్రో ప్లస్ అని, అది కూడా మంచి కంపెనీ. ఐ థింక్ ఇట్ ఈస్ కమింగ్ అట్ అరౌండ్ 80 to 85-90 రూపీస్ లో వస్తుంది. సో అది కూడా నెఫ్రో ప్లస్ విచ్ ఇస్ మోర్ ఆఫ్ హెల్త్ కేర్ స్టాక్ మనం చెప్పుకోవచ్చు, డయాగ్నోస్టిక్ అండ్ హెల్త్ కేర్. సో ఇది కూడా someone can subscribe for it. సార్ యుఎస్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? మన మార్కెట్స్ పైన ఏమైనా ప్రభావం ఉండొచ్చా? మన మార్కెట్స్ అంటే వీఆర్ ఓన్లీ రియాక్టింగ్ అని. ఏషియన్ మార్కెట్స్ ఇవాళ చూసుకుంటే మాత్రం నెగటివ్ స్టార్ట్ అయినాయి. నికీ కానివ్వండి, హ్యాండ్సెంగ్ కానివ్వండి, అవన్నీ కూడా నెగటివ్ స్టార్ట్ అయినాయి. కాబట్టి మనది కూడా కొంచెం సైడ్ వేసే ఉంది. బట్ నిన్న యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. దే విల్ లుక్ అట్ గోయింగ్ ఫార్వర్డ్ ద ఇంట్రెస్ట్ రేట్ సినారియో కానివ్వండి, తర్వాత ఆయిల్ సెగ్మెంట్, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. సో అది అవుట్కమ్ కూడా చూసుకుంటారు. సో మన మార్కెట్ మాత్రం ఫండమెంటల్లీ మన మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉందండి. సో ఇంకొకటి ఏంటంటే మన జేపీ మార్గన్ వరల్డ్ ఇండైసెస్ లో, డెట్ మార్కెట్ ఇండైసెస్ లో ఇండియా కూడా దానిలో చోటు చేసుకుంది. సో దాంతో ఏంటంటే ఇన్ఫ్లోస్ కూడా చాలా వస్తాయి. ఈక్విటీ మార్కెట్స్ ఇన్ఫ్లోస్ ఎలా అయితే మనం FDI ద్వారా వస్తున్నాయో మనకు పాజిటివ్ డేటా తీసుకున్నప్పుడు, ఈ డెట్ మార్కెట్ ఇండైసెస్ లో కూడా, డెట్ ఇండైసెస్ కూడా దాని ద్వారా మన ఇండియన్ మార్కెట్స్ కి చాలా గవర్నమెంట్ బాండ్స్ కానివ్వండి, వేరే కార్పొరేట్ బాండ్స్ కానివ్వండి, ఫారెన్ మార్కెట్స్ నుండి ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. దాంతో ఇన్ఫ్లోస్ వచ్చినప్పుడు దాని ప్రభావం మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. సో ఇదొక మంచి ఇవాళ నుండి మనకు ఆల్మోస్ట్ డెట్ ఇండైసెస్, జేపీ మార్గన్ డెట్ ఇండైసెస్ లో ఇండియా గవర్నమెంట్ బాండ్స్ కూడా చోటు చేసుకున్నాయి. అండ్ సార్ ఈ వారం మార్కెట్స్ మనం చూసినట్లయితే కొంత లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతూ వచ్చినాయి. సో నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సో ఏదైనా ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేయొచ్చు అంటారా మార్కెట్స్? తప్పకుండా అండి. వన్ ఆఫ్ ద ఇండికేటర్ వొలటిలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో మనం గత నెల నుండి చూసుకున్నా, ఇంతకుముందు వారాల కంటే చూసుకున్నా కూడా కొంచెం చాలా తగ్గుతుంది. 14.31 to ఆల్మోస్ట్ 14.404 వచ్చింది. మనం ఒక 1 month బ్యాక్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది 18-20 వరకు వెళ్ళింది. సో ఈ ఇండెక్స్ ఏంటంటే మనకు ఈ దిస్ లోవర్ లెవెల్స్ వొలటిలిటీ తక్కువ ఉంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ సిగ్నలింగ్ టు ద బుల్ మార్కెట్. ఎవరైతే లాంగ్ వెళ్తారో, లాంగ్ పొజిషన్స్ తీసుకుంటారో కంఫర్టింగ్ లెవెల్స్ అంటారు ఇది. సో ఈ ఇండైసెస్ మాత్రం కొంచెం కంఫర్టింగ్ గానే ఉంది. గత నెక్స్ట్ 1 week ఐ థింక్ ఈ డెట్ మార్కెట్ ఇండైసెస్ తోటి కూడా పాజిటివ్ గానే వెళ్లే అవకాశం. ఈసారి టెలికాం స్పెక్ట్రమ్ వేలానికి కంపెనీల నుంచి స్పందన కరువైంది. స్పెక్ట్రమ్ కొనుగోలుకు టెలికాం కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రెండో రోజే కేవలం 7 రౌండ్లలోనే వేలం ప్రక్రియ ముగిసింది. ఇక 96,238 కోట్ల కనీస విలువ చేసే 10 గిగాహెర్ట్జ్ల స్పెక్ట్రాన్ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టగా అందులో 12% సమానమైన 11,340.78 కోట్ల విలువైన 141.4 మెగాహెర్ట్జ్ల రేడియో తరంగాలను మాత్రమే టెట్కోలు కొనుగోలు చేశాయి. ఇక ఈ వేలంలో భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా 6,856.76 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ ను దక్కించుకోగా వొడాఫోన్ ఐడియా 3,510.4 కోట్ల తరంగాలను కొనుగోలు చేసింది. రుణపత్రాలు, బాండ్స్ జారీ ద్వారా ఎస్బీఐ 10,000 కోట్లు సమీకరించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అందుబాటు ధరల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అవసరమైన రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకు ఈ నిధులను ఉపయోగించనుంది. నిజానికి ఈ బాండ్స్ ద్వారా 5,000 కోట్లు సమీకరించాలని భావించింది. అయితే ప్రావిడెంట్ ఫండ్ సంస్థలు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఎగబడి సబ్స్క్రైబ్ చేయడంతో 19,884 కోట్లకు బిడ్స్ వచ్చాయి. దీంతో 10,000 కోట్లు మాత్రమే స్వీకరించాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఈ బాండ్స్ పై ఎస్బీఐ 7.36% వడ్డీ చెల్లించనుంది. హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ MEIL కర్ణాటకలోని కైగా అణు విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ను చేజిక్కించుకుంది. అణు ఇంధన శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ NPCIL నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో తమ కంపెనీ అతి తక్కువ బిడ్డర్ గా ఎంపిక అయింది అని MEIL ఒక ప్రకటనలో తెలియజేసింది.